వచ్చేసి ఏంటంటే టైప్ క్యాస్టింగ్ అంటున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? టైప్ క్యాస్టింగ్ అన్నాం. మరి టైప్ క్యాస్టింగ్ మీన్స్ ఏంటంటే ఒక డాటా టైప్లో ఉన్న దాన్ని ఒక డాటా టైప్లోకి కన్వర్ట్ చేయడం కోసం టైప్ క్యాస్టింగ్ అని యూజ్ చేస్తాం. అంటే మరి ఈ టైప్ క్యాస్టింగ్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో మనకు బై డిఫాల్ట్గా ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా రిసీవ్ చేసుకుంది దేని లెక్క కన్సిడరేషన్ అవుతుంది అన్నాం? ఇన్పుట్ అనే ఫంక్షన్ స్ట్రింగ్ లెక్క కన్సిడరేషన్ అవుతుంది. అదే ఓల్డ్ వర్షన్లో మాత్రం ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ లెక్క కన్సిడరేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా రిసీవ్ చేసుకుంది అది ఏ డాటా టైప్లో ఉందో చెక్ చేద్దాం, తర్వాత దాన్ని ఇంటీజర్లకు కన్వర్ట్ చేయడం, తర్వాత స్ట్రింగ్ నుంచి ఫ్లోట్లకు కన్వర్ట్ చేయడం, ఇంటీజర్ నుంచి స్ట్రింగ్, ఇట్లా మనం కన్వర్షన్ అనేది చూద్దాం. ఓకే, అంటే ఇక్కడ మనకు అన్ని డాటా టైప్స్ వచ్చేసి ఏం చేస్తామంటే టైప్ క్యాస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఒక డాటా టైప్లో ఉన్న దాన్ని ఒక డాటా టైప్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది యూజ్ చేసే కాన్సెప్ట్ని ఏమంటారంటే టైప్ క్యాస్టింగ్ అంటారు. సో మనకు సపోజ్ ఇక్కడ ఏజ్ అని తీసుకున్నాను. ఏజ్ వచ్చేసి ఇన్పుట్ ద్వారా తీసుకున్నాను. ఇన్పుట్ వచ్చేసి ఎంటర్ ద ఏజ్ అని ఇస్తాను. ఏజ్ అని మెన్షన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ అని వచ్చేసి ఏజ్ ఏంటి టైప్ ఏజ్ అని ఇస్తున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ద ఏజ్ అని ఇస్తున్నాను. సో నేను 45 67 ఇట్లా ఇస్తున్నాను. ఇది దేనిలో వస్తుంది? స్ట్రింగ్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చిన స్ట్రింగ్ని వచ్చేసి మనకు న్యూ వర్షన్లో వచ్చేసి ఏంటి ఇన్పుట్ ద్వారా రిసీవ్ చేసుకునేది స్ట్రింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇలా వచ్చిన దాన్ని నేను డైరెక్ట్గా ఇంటీజర్లకు కన్వర్ట్ చేయాలంటే మనం ఇక్కడే మెథడ్ యూజ్ చేసాం. డైరెక్ట్ ఇంట్ అని ఇచ్చేసి ఇలా ఇంట్ యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ నాకు 45 అని ఇచ్చాను. ఏం జరిగింది? ఇంటీజర్లకు కన్వర్ట్ అయిపోయింది కదా. సో అంటే మనం డైరెక్ట్ ఇక్కడైనా అసైన్ చేసుకోవచ్చు. అంటే మనకేంటి కన్వర్షన్ అనేది ఇక్కడైనా చేసుకోవచ్చు. లేదు నాకేంటి ఒక వేరియబుల్లకు అసైన్ చేసి 1 by 1 చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. సపోజ్ నేను అనదర్ ఏజ్ 1 అని ఒక వేరియబుల్ తీసుకొని దీనిలోకి ఏం చేస్తాను, ఇంట్ అనే డాటా టైప్ మెన్షన్ చేస్తాను. ఇంట్ అనే డాటా టైప్ మెన్షన్ చేసి ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లోనే స్టోర్ అయింది కదా, ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిందాన్ని దీనిలోకి అసైన్ చేస్తాను. దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ అని ఇచ్చేసి ఏజ్ టైప్ ఆఫ్ ఏజ్ 1 అని ఇస్తాను. సో చూద్దాం. ఇప్పుడు నాకు నార్మల్గా ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా రిసీవ్ చేసుకుంటే ఏం జరుగుతుంది? స్ట్రింగ్ లెక్క వస్తుంది. దాన్ని నేను ఏం చేస్తాను, ఇంట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏజ్ అనే వేరియబుల్ని వచ్చేసి ఏంటి దేనిలోకి కన్వర్షన్ చేస్తున్నాను, ఏజ్ 1 కన్వర్షన్ చేస్తున్నాను. ఏజ్ 1 కన్వర్షన్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ చేస్తుంది, రన్ చేస్తున్నాను. ఏజ్ వచ్చేసి సపోజ్ 34 అని ఇస్తాను, రన్ చేస్తాను. ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ వచ్చేసి 34 వచ్చేసి స్ట్రింగ్లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి కన్వర్షన్ చేసినప్పుడు ఇంటీజర్లోకి ఉంది. అవుతుందా? సో అలా మనకి ఏం చేస్తాను, స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఏం చేస్తాను ఇంటీజర్లకు కన్వర్ట్ చేస్తాను. ఏం చేస్తాను, స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంటీజర్లకు కన్వర్ట్ చేస్తాను. సపోజ్ స్ట్రింగ్ నుంచి ఫ్లోట్లకు కన్వర్ట్ చేయాలనుకోండి. అంటే స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ అనే దాంట్లో కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేద్దామంటే ఎంటర్ ద సపోజ్ అనదర్ వేరియబుల్ హెచ్టీ అని తీసుకున్నాను, హైట్ అని తీసుకున్నాను. ఎంటర్ యువర్ హైట్ అని తీసుకున్నాను. ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి హెచ్టీ అని తీసుకున్నాను. అవిన్నా పర్లేదు కానీ మనకు డిఫరెన్స్ తెలవడం కోసం మీకు ఇస్తున్నాను. అంటే హెచ్టీ అని తీసుకున్నాను. సేమ్ ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా రిట్రీవ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, కీవర్డ్ నేమ్ వచ్చేసి ఫ్లోట్ అని తీసుకున్నాను. డాటా టైప్ నేమ్ వచ్చేసి ఫ్లోట్ అని తీసుకున్నాను. వేరియబుల్ నేమ్ ఏంటి, హెచ్టీ అని తీసుకున్నాను. వేరియబుల్ నేమ్ హెచ్టీ అని తీసుకున్నాను. దాని ఇక్కడ ఏ వేరియబుల్లకు కావాలి అంటే ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయండి. hd1 దెన్ hd1. సో చూద్దాం. ఇప్పుడు నేను తీసుకుంది ఏంటి, స్ట్రింగ్లో ఉంది, దాన్ని ఏం చేస్తాను ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తాను. సో వెయిటింగ్ అనేది పెడతాను. ఓకే, ఎంటర్ యువర్ హైట్ అన్నది సపోజ్ 34 అని ఇచ్చాను. ఫస్ట్ దేనిలో ఉంది, స్ట్రింగ్లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తాను. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తాను, స్ట్రింగ్ నుంచి ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంటీజర్ నుంచి స్ట్రింగ్లకు ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇంటీజర్ నుంచి స్ట్రింగ్లకు కన్వర్ట్ చేయడం. సో మనం ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏం చేంజ్ చేయండి అంటే జస్ట్ ఇది మాత్రం చేంజ్ చేయండి.
నేను వచ్చేసి ఏంటి ఫ్లోట్ బదులు వచ్చేసి ఎస్టీఆర్ అని యూజ్ చేస్తాను. ఇక్కడ ఏం తీసుకున్నా సంబంధం లేదు, ఇక్కడ ఏం చేస్తాను ఎస్టీఆర్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు నాకేంటి ఇంటీజర్లో ఉంది, ఇది మన ఇన్పుట్ ద్వారా తీసుకుంటే స్ట్రింగే కదా. సపోజ్ దీనిలో 56 అని ఇచ్చాను డైరెక్ట్గా. ఇప్పుడు ఏది ఇంటీజరే కదా, ఇక్కడ కూడా ఇంటీజర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఏం చేస్తుంది, ఇంటీజర్లో ఉన్నదాన్ని నేను ఏం చేస్తాను స్ట్రింగ్లకు కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తాను. ఫస్ట్ ఎట్లా ఉందట ఇంటీజర్లో ఉంది, తర్వాత నెక్స్ట్ ఫస్ట్ది ఇది, సెకండ్ వచ్చేసి ఏం చేసామంటే స్ట్రింగ్లకు కన్వర్ట్ చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే ఫ్లోట్లో నుంచి ఇంటీజర్లకు కన్వర్ట్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ దీన్ని డిస్మల్ ఇస్తాను, ఇక్కడ వాల్యూ వచ్చేసి డిస్మల్ ఇస్తాను, దానికి ఇప్పుడు నాకు ఏంటి దా టైప్ ప్రింట్ చేస్తాను. తర్వాత దీన్ని ఏం చేయాలనుకున్నాం ఇంటీజర్లకు కన్వర్ట్ చేయాలనుకున్నాం, ఇంట్ అని యూజ్ చేయాలి. ఫస్ట్ దేనిలో ఉందట ఇది ఫ్లోట్లో ఉంది, తర్వాత దేనిలో కన్వర్ట్ అయింది ఇంటీజర్లో కన్వర్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ టైప్ వచ్చేసి బూలియన్ అనేది ఉంటాం. బూలియన్ అనేది మీన్స్ ఏంటంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటుంది దానిలో. ఏ డా టైప్ అంటే బూలియన్ డా టైప్లో వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటుంది. అంటే దాన్ని ఏం చేయాలనుకున్నాం అంటే బూల్ అనే డా టైప్ నుంచి ఇంటీజర్లా కన్వర్ట్ చేయాలనుకుంటే మనకు ఏ కీవర్డ్ యూజ్ చేస్తామని చూద్దాం. ఓకే, సో సపోజ్ ఏం చేస్తామంటే ఒక వేరియబుల్లోకి వచ్చేసి సంథింగ్ p అనే వేరియబుల్లోకి ట్రూ అనే కీవర్డ్ యాడ్ చేస్తాను, దెన్ ప్రింట్ చేస్తాను. pలో ఉన్నది ఏముంది, తర్వాత నెక్స్ట్ ఏంటి టైప్ ఆఫ్ p అని ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాను q అనే వేరియబుల్లోకి తీసుకొని దీన్ని ఏం చేస్తాను pని కన్వర్ట్ చేస్తాను, ఇంటీజర్లా కన్వర్ట్ చేసి qలోకి స్టోర్ చేస్తాను. దెన్ దీని యొక్క డాటా టైప్ చూస్తాను, ప్రింట్ p q టైప్ ఆఫ్ q అని ఇస్తాను, రన్ చేస్తాను. సో ఫస్ట్ ఏ కీవర్డ్ చూపెడుతుంది బూల్ అనే డాటా టైప్ చూపెడుతుంది. ఏది ట్రూ ఇచ్చాం కాబట్టి ఏం జరుగుతుంది బూల్ అనే డాటా టైప్ యూజ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది దాన్ని ఏం చేస్తాను ఇంటీజర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే నాకు ఏం జరిగింది బూలియన్ అనేది p అనే వేరియబుల్ ఏం జరిగింది క్యూలోకి ఇంటీజర్లకి కన్వర్ట్ అయ్యి స్టోర్ అయింది. దాని యొక్క డాటా టైప్ వచ్చేసి ఇంట్ అనేది ఉంది. ఓకే, సో అలా మనకేంటి బూలియన్ నుంచి ఇంటీజర్కి అంటే ఇంటీజర్ కన్వర్ట్ చేయడం కోసం. సపోజ్ ఇంటీజర్ నుంచి బూలియన్కి కన్వర్ట్ కావాలంటే కన్వర్ట్ కావాలంటే సో దీనికోసం ఏం చేద్దాం అనదర్ వేరియబుల్ నేమ్ ఏం చేస్తాను, అలాగే సంథింగ్ ఒక వేరియబుల్ వచ్చేసి 256 అని ఇచ్చేసాను, దీన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ వచ్చేసి మనకి ఏం చేస్తాను m అనేది ప్రింట్ చేస్తాను, టైప్ ఆఫ్ m అని ఇస్తాను, దానిలో ఒకటి ఏముందో ప్రింట్ కావాలి. ఇక్కడ కన్వర్షన్ వచ్చేసి ఏం చేస్తానంటే సంథింగ్ ఏమైనా వేరియబుల్ తీసుకొని డాటా టైప్ నేమ్ వచ్చేసి బూల్ అని ఇచ్చేసి m అని ఇస్తాను, దెన్ ప్రింట్ చేస్తాను, ప్రింట్ n డాట్ టైప్ ఆఫ్ n అంటాను. సో రన్ చేసి చూద్దాం. ఫస్ట్ దేనిలో ఉందట m అనే వాల్యూ 256 అనే వాల్యూ దేనిలో ఉందట ఇంటీజర్లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఏ కీవర్డ్ యూజ్ చేశాను బూల్ అనే కీవర్డ్ యూజ్ చేశాను, డాటా టైప్ యూజ్ చేశాను. ఏమని వచ్చింది నాకు ట్రూ అని వచ్చింది, ఏమని ఇండికేట్ అవుతుంది బూల్ అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ వాల్యూ వచ్చేసి 0 ఇస్తాను, ఏమని వచ్చింది బూల్ అనే కీవర్డే వచ్చింది, కానీ నాకేంటి దేని లెక్క ఇండికేట్ అవుతుంది ఫాల్స్. సపోజ్ అనదర్ వాల్యూ ఇచ్చి చూద్దాం, సపోజ్ -50 అని ఇస్తాను, రన్ చేస్తాను. దేనిలోకి వచ్చింది అది ఇంటీజర్లో, ఫస్ట్ ఇంటీజర్లో ఉంది, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను బూలియన్ లెక్క కన్వర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకు దీని లోపల ఏం జరుగుతుంది అంటే దీనిలో ఉండేటివి ఏంటంటే ట్రూ ఫాల్స్ మాత్రమే ఉంటాయి. బూల్ అనే కీవర్డ్ లోపల వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది అంటే ట్రూ అనేది ఇండికేట్ అవుతుంది, వాల్యూ లేనప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అంటే 0 ఇండికేషన్ వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే ఫాల్స్ ఇండికేషన్ రిటర్న్ చేస్తుంది. సో అందుకోసం మనకి ఏంటి ఇక్కడ 0 అసైన్ చేసినప్పుడు ఇంతకుముందు ఫాల్స్ వచ్చింది, ఇప్పుడు మనకు మైనస్ అయినా కూడా వాల్యూ లెక్కనే కన్సిడరేషన్ అనేది. సో అంటే ఇక్కడ నాకేంటి ఒక వాల్యూ అనేది రిసీవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నా,
లేదంటే మనకేంటి దాని లోపల నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నా కూడా మనం ఇది బూల్ అనే కీవర్డ్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, ఎస్కేప్ సీక్వెన్సెస్ అన్నాం. మరి ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్సెస్ మీన్స్ ఏంటంటే మనకు బై డిఫాల్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే న్యూ లైన్లో ఇస్తుంది. మనం ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నామంటే బై డిఫాల్ట్గా ఏం చేస్తుంది, న్యూ స్టేట్మెంట్లో వస్తుంది. సో మరి ఆ న్యూ స్టేట్మెంట్లో రావడం కోసం మనకి ఏం యూజ్ చేస్తామంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అనే కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను.